యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి నీ జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. చాలమ్మా. శాపం, దేవుడు ఇజ్రాయేలు ప్రజలను శపించడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఉజ్జీవాన్ని కొనసాగించడం. మన జీవితంలో చాలాసార్లు ఫెయిల్యూర్ అంటే మనము ఫెయిల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఏం ఫెయిల్ అవుతూ ఉంది, ఎక్కడ నువ్వు ఫెయిల్ అవుతూ ఉన్నావు అంటే, నువ్వు ఒక చక్కటి ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, దాని ప్రకారంగానే ముందుకెళ్తా ఉన్నావు. అయితే ఉన్నట్టుండి అది నువ్వు అనుకున్నంత, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితాలు రావటం లేదు. మేబీ నీ స్టడీలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా నీ కుటుంబంలో నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది నీ జీవితంలో జరగట్లేదు. సో అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, ఒకలాంటి బాధ, వేదన. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, కోల్పోయాం, వయసు కోల్పోయాము, తిరిగి మనము ఆ విధంగా మనము పరిగెత్తగలమా? తిరిగి అంత ఉజ్జీవముతో నేను ప్రార్థించగలనా? తిరిగి అంత గొప్ప విశ్వాసమును నేను కలిగి ఉండగలనా? ఒకప్పుడంటే మరి కొత్త కాబట్టి మనము దాంట్లో ఆసక్తి చూపించి చాలా కష్టపడతాం. ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంకా అక్కడ ఆగిపోతాం. మనం నా వల్ల కాదు, నేను చేయనులే అంటాం. లేదు, మళ్ళీ ఒకసారి ప్రయత్నించు చూడు అంటే అది ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు. ఒక్కసారి నేను ఓడిపోతే, ఒక్కసారి మనం ఫెయిల్ అయితే, ఒక్కసారి సిస్టమ్ ఫ్లాప్ అయితే, ఒకసారి మరి ఆ కమిట్మెంట్ మనము కోల్పోతే నిజంగా మన జీవితంలో దానిపైన మనకు ఆసక్తి ఉండదు. అయితే చూడండి, కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు మిమ్మల్ని దేవుడు పిలిచాడు, ఆయన అభిషేకముతో నింపాడు, క్రైస్తవ జీవితాన్ని మీకు అనుగ్రహించాడు, మీరు క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ మీ లైఫ్లో మీకు తెలియని ఒక బాధ ఏంటంటే, నేను క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండడం ద్వారా లేదా నీతి అనేది అనుసరించడం ద్వారా నాకేమొస్తుంది, నేనేం పొందుకుంటున్నాను, నా జీవితం మారట్లేదు, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఎప్పుడు చూసినా దుఃఖమే కదా, ఎవరు కూడా నన్ను ఓర్వరు, ఎవరు కూడా నాకు సహాయం చేయరు. చూడండి, కొన్నిసార్లు దేవుని వాక్యం కూడా మనకు బోధించినప్పుడు మన హార్ట్ అది రిసీవ్ చేసుకోదు, మన హృదయం సిద్ధంగా ఉండదు. ఎందుకంటే ఆ మాటలు మన హృదయానికి చేదు. కొంతమంది అంటారు, చాలా విన్నాంలే బ్రదర్, విని 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 పాటించి వదిలేసి ఇప్పుడు జీవిస్తున్నాం. ఎంత చక్కటి వాక్యాలు బోధించినా కూడా వారి చెవులోకి వెళ్ళవు, చెవులోకి వెళ్ళినా హృదయంలోకి వెళ్ళవు, హృదయంలోకి వెళ్ళినా అక్కడ నిలిచి ఉండదు, దాన్ని పాటించరు. సో ఇలాంటి జీవితాన్ని మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈరోజు మనము ఒక విషయాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. అది మరి యెహోషువ గ్రంథములో నుండి ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం. తిరిగి ఉజ్జీవాన్ని మరి ప్రారంభించడం, తిరిగి ఉజ్జీవాన్ని మరి కొనసాగించడం అనేది చాలా అవసరమని
పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తే మరి ఆయన అంతా కూడా ముగించి ఆయన మరణము నొంది తిరిగి 3వ దినమున పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా. అంటే తిరిగి జన్మించాడు. సో దీన్ని బట్టి క్రైస్తవుని జీవితంలో హోప్ అనేది వచ్చింది. అంటే అవకాశం ఉంది, తిరిగి మనము సాధించగలము, తిరిగి మనము పొందుకోగలము, తిరిగి మనము విజయము పొందగలము, తిరిగి నా కుటుంబాన్ని బాగు చేసుకోగలుగుతాను, తిరిగి నా జీవితంలో ఉన్నటువంటి రోగమును లేదా ఈ మరణాన్ని నేను జయిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనము మరి యేసుక్రీస్తు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచినప్పుడు చచ్చిపోయినటువంటి వ్యక్తి లేచి బయటకు వచ్చాడు. ఆయన పేరు లాజరు. అంటే చనిపోయినవాడు తిరిగి లేవగలడు. మరి అదేవిధంగా మన జీవితంలో కూడా మన జీవితం ఇక అయిపోయింది, ఇక మనకు ఫ్యూచర్ లేదు, ఇక డబ్బు సంపాదించలేము, ఇక మనం ఆస్తులు సంపాదించలేము, ఇల్లు కట్టలేము, వివాహము జరగదు, ఇక పిల్లలు పుట్టరు, ఇక నా జీవితం ఇంతే అని అనుకుంటున్న వాళ్ళు, ఇదిగో దేవుడు మరి వారికి ఒక మార్గం చూపిస్తున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు, శరీర సంబంధమైన వాటి కొరకు మనం ఆరాటపడతాం. ఇల్లు, బంగారము, కారు, మరి వీటి కోసం మనం ఆరాటపడతాం. కానీ దేవుడు ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు, దేవుడు ఎందుకు నిన్ను ఘనమైన స్థితిలో పెడతాడు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మనము మన జీవితంలో ఉన్న శాపము నుండి మనం బయటపడతాం. హల్లెలూయా. చూడండి, శాపం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినప్పుడు కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి, హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు మరి వారి నాయకుడు కూడా అనుకున్నాడు ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనకు విజయమే. యెరికోని జయించడానికి దేవుడు చెప్పినటువంటి మార్గాన్ని, దేవుడు చెప్పిన కొన్ని సూచనలను వారు పాటించి యెరికోను వారు జయించారు. అయితే ఒక విషయం ఇక్కడ ఉంది. ఆ విషయం ఏంటంటే, మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఇక్కడ శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు శపించాడు, కారణం ఏంటి అని మనం చూస్తే ఇక్కడ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, ఇశ్రాయేలుల భయము చేత ఎవడును మరి బయటికి రాలేదంట, లోపలికి పోలేదంట, ఆ ద్వారాన్ని మూసేసి లోపలనే ఉండిపోయారు. ఎందుకంటే వారికి తెలుసు ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడని తెలుసు. అయితే ఇద్దరు మరి గూఢచారులను పంపిస్తారు. యెహోషువ ఆ పట్టణానికి వెళ్ళి మరి అక్కడ ఉండి అక్కడ విషయాలు మరి తెలుసుకొని చెప్పమని. అక్కడ వీరు మరి ఒక వేశ్య దగ్గర బస చేస్తూ మరి ఆమె దగ్గర నుంచి కొంత సమాచారము వీరు సేకరిస్తారు. మరి ఈ రాహాబు అనే ఆ స్త్రీ మరి ఏం చెప్తుందంటే, అయ్యా, ఇశ్రాయేలు ప్రజలంటే మా వాళ్ళకి చచ్చంత భయం. ఎందుకంటే మేము విన్నది ఏంటంటే, మీ దేవుడు సముద్రంలో 2 పాయలు చేసి మరి ఆ రాజును సైతము ఆ సైన్యమును మరి నాశనము చేసినటువంటి ఘనత మీ దేవుంది. ఆయన మీకు తోడై ఉన్నాడు, అనేక గొప్ప కార్యాలు చేశాడని మా వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మీ జోలికి రావడానికి వారు భయపడుతున్నారు. మీరంటే చాలా భయము. నిజంగా మరి ఆ విధమైనటువంటి భయము వారిలో ఉన్నది. ఎందుకంటే యెహోవా చేసిన
గొప్ప కార్యములను బట్టి. దేవుడు యెరికోను అక్కడ ఉన్నటువంటి, చూడండి ఇక్కడ 2వ వచనంలో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయ. పరాక్రమము గల శూరులను, రాజును సైతము నీ చేతికి అప్పగిస్తున్నాను. అంటే దేవునిని వెంబడించేవాడు, దేవుని మాటకు లోబడిన వారు. యెహోషువ తన నాయకుని వెంబడించిన వాడు, నమ్మకంగా అతనికి మరి నమ్మకస్తునిగా ఉంటూ అతనికి అన్ని విధాలుగా తోడుగా ఉన్నటువంటి వ్యక్తి యెహోషువ. అందుకే మోషే అనంతరం ఎందుకు మోషేని పక్కకు జరిపాడు? మోషేతో అన్నాడు దేవుడు, మోషే నువ్వు వెళ్ళి ఆ బండ దగ్గర నిల్చొని ఈ విధంగా చెప్పు అన్నాడు. మోషే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఆ బండను ఆ కర్రతో కొట్టి మరి మాట్లాడినప్పుడు ఆ నీళ్ళు వస్తాయి. ఇక్కడ కర్రతో కొట్టినప్పుడు మరి దేవుడు చెప్పింది ఏంటంటే, అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడమన్నాడు, నిలబడమన్నాడు. కానీ నేనేం చేశానంటే కొంత ఆవేశము, కొంత మరి స్వనీతి అనేది వాడడం జరిగింది అక్కడ. అంటే దేవుని పైన ఆధారపడినంతసేపు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను కాకుండా నీ లోపటి నుండి ఒక అహము నీకు వస్తుంది, నేను చేస్తా, నా వల్ల అవుతుంది, చూడండి పాట్మని కొట్టాడు, అయిపోయింది. ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల తండ్రి అయిన దేవుడు మోషేను పక్కన పెట్టి యెహోషువను సిద్ధపరిచాడు. హల్లెలూయా. యెహోషువను ఆయన అభిషేకించాడు, యెహోషువను ఆయన ముందు పెట్టాడు. అందుకే యెహోషువ మరి గొప్ప విజయమును పొందుకున్నాడు. యెరికోను స్వాధీనపరుచుకున్నారు. రాజును, అక్కడ ఉన్నటువంటి మరి పరాక్రమ శూరులను వారందరినీ కూడా చేతికి అప్పగించారు. అయితే ఇక్కడ మనం చూడవలసిన విషయం ఇంకొకటి ఉంది. ఏంటంటే 6వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. చాలండి. ఇప్పుడు ఈ యెరికో పట్టణములో ఉన్నటువంటి సంపద అంతా కూడా మరి అక్కడ ఉన్న ప్రతిది కూడా శపించబడిందని దేవుడు బయలుపరిచాడు. అది ఏది కూడా ముట్టకూడదు. ఒకవేళ ముట్టినట్లయితే అది ఇజ్రాయేలు మీదికి శాపాన్ని తెస్తుంది. అమ్మ, ఇది ఎందుకు బైబిల్లో పెట్టాడంటే, ఇది చదివినప్పుడల్లా మనలను మనము బాగు చేసుకోవాలని. ఇది చదివిన ప్రతిసారి, ఇది విన్న ప్రతిసారి మన జీవితంలో మనం తొంగి చూసి మన జీవితంలో ఉన్నటువంటి లోపాన్ని మనం సరిచేసుకుంటే, తెలుసుకొని దానిని సరిచేసుకుంటే మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన జీవితము దీవెనకరంగా మారుతుంది. ఇప్పుడు ఎందుకు మన జీవితం గలిబిలిగా ఉంది? ఇప్పుడు ఎందుకు మన జీవితం శాపములో ఉంది? ఎందుకు మన జీవితం ఈరోజు సమృద్ధి లేదు? మన జీవితంలో ఎందుకు నీ శరీరంలో ఆరోగ్యము లేదు? ఎందుకు దేవుడు నిన్ను విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది? ఎందుకు దేవుడు నీ ప్రార్థన వినట్లేదు అని నీకు అనిపిస్తుంది? ఎందుకంటే నువ్వు ఆ ఆత్మీయతను కోల్పోయినావు, ఆ ఆదరణను కోల్పోయినావు. ఎందుకంటే నీలో ఉజ్జీవము లేకుండా పోయింది. హల్లెలూయా.